మేము ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు వస్తాయనే ఆశతోటి మే నెలనే చదును చేసి పత్తి గింజలు వేసుకున్నాము. పత్తి గింజలు వేసుకుంటే తడిపడి వర్షంతో గింజలన్నీ మురిగిపోయినాయి. మళ్ళీ కెనాలి రిపేర్ అవుతుంది కదా, నీళ్ళు వస్తాయనే ఆశతోటే మేము కూడా పత్తి చేనులు చదును చేసుకున్నాం. ఇప్పటివరకు సాలో 20 మొక్క కూడా 5-6 ఆకుల వరకు వచ్చింది. మళ్ళీ ఈ కెనాలి నీళ్ళు వస్తాయని మేము ఆశిస్తున్నాము. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా మాకు డిసెంబర్ లాస్ట్ వీక్ నుండి ఏప్రిల్ వరకు నీళ్ళు వారానికి ఒకసారి డైలీ వచ్చేది. మళ్ళీ దీనిలో చిన్న మైనర్ రిపేర్లు ఉండడం వలన నీళ్ళు కూడా ఎక్కడెక్కడే ఆపుకోవడం జరుగుతుంది. అట్లా జరగకుండా మీ ఎస్ఆర్ఎస్పి కాలువలు అధికారులు కూడా వీటిని స్పందించి చిన్న బొక్కలని బుడపాలని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ మనం ఫస్ట్సారి దుక్కులు దున్నిన గింజలు వేసినాం, అవి వర్షాలు లేక మురిగిపోయినాయి. మళ్ళీసారి దుక్కులు దున్నాం, మళ్ళీసారి గింజలు నాటడం జరిగింది. ఇప్పుడు ఒకటేసారి మామూలుగా చెనుకులు పడ్డాయి. మళ్ళీసారి ఇప్పుడు వర్షాలు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఈసారిగా కెనాల్ వాటర్ మనకు వచ్చేసి ఉంటే రైతులు కొంచెం అందుబాటులో అక్కడికి పొజిషన్ ఉన్నది. వర్షాలు పడి ఆ చెరువులు గిడ్డలు ఉంటుందే అవి వాటర్ మళ్ళీ బంద్ చేసి ఇక్కడ డాములు గిడ్డలు నింపాలి. ఫస్ట్ సారి ఎండిపోయింది నీళ్ళు లెక్క, మళ్ళీ ఇప్పుడు కూడా ఎండిపోతుంది. వర్షం లేదు. ఈ కాలువ ద్వారా కొద్దిగా సాఫ్ చేస్తే కాలువ ద్వారా మాకు నీళ్ళు వచ్చేటట్టు ఉండాలి. 30-40-50 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అయింది. దున్నుడు గీడు అది అంతా లాసు. ఏదైనా గవర్నమెంట్ ఆదుకోవాలి మాకు. కొద్దిగా పిల్ల కాలువలు గిట్ట ఏదైనా చుట్టే సైజ్ చూసుకురారి. పక్క సైడ్న కాలువ ఉన్నది, ఇక నీళ్ళు వదిలిపెడితే మేము మోటార్లో పైపులో గిట్టేసుకొని ఇంతంతా వారించుకుంటాం. ఇది వరకే 1 లక్ష రూపాయల దాకా లాస్ అయింది. ఇప్పుడు ఆ కాలువలు కూడా సుక్క నీళ్ళు లేవు. దాన్ని సాఫ్ చేసి కొద్దిగా నీళ్ళ ద్వారా కొద్దిగా వదిలేటట్టు సాయం చేయరు గవర్నమెంట్. ఇది వరకైనా లాస్ అయినాం, ఇప్పుడు కూడా లాస్ అవుతున్నది. కాలం ఒకటి అయితే లేదు. అయినా మాకు మంచిగా ఉండు. నీళ్ళు వచ్చినా కొద్దిగా నీళ్ళతోటి పైపులో మోటార్ వేసుకొని వారించుకుంటాం. ఈ పత్తి పెట్టి ఇప్పుడు 25 రోజులు అయింది. మధ్య వానలు అప్పుడు ఇప్పుడు పడుతున్నాయి. పెట్టినాం, ఇంతవరకు పెట్టిన గింజలు సరిగ్గా మొలలేదు. మళ్ళీ పెట్టినాం, మళ్ళీ పోగుంటలు మళ్ళీ మొలలేదు. ఈ వర్షాలు ఎక్కువ లేక ఇబ్బంది అవుతుంది. పెట్టుబడులు ఇప్పుడు దగ్గర 5-5.5 అసలు భూమి ఉన్నది. 3 ఎకరాలున్నర పత్తి పెట్టిన, 2 ఎకరాలంత పొలం ఉన్నది. నారు పోద్దామంటే నారుకు నీళ్లు లేవు. కరెంటు పోయి ఇప్పుడు 25 రోజులు అవుతుంది. ఆ కరెంటు డామ్ అన్నది అది ఎప్పుడు వేసినా కేబుల్ వైరు అది మొత్తం పొట్టిపోయిందని కరెంటు వాళ్ళు అంటారు. మరి నేను ఎన్నిసార్లు ఫోన్లు చేసినా ఏవి కూడా ఫోన్ ఎత్తుతలేడు. మరి మా రైతుల సంగతి ఏంది? నీళ్లు లేవు, ఏది లేదు. మస్తు ఇబ్బందుల పాలవుతుంది. ఇప్పటికే బొచ్చంత అప్పు చేసినాం. మరి మేము ఏం చేయాలో, ఎట్లా బతకాలో, మాకు నీళ్ళు ఎక్కించి రావాలో ఎట్లనో మాకేం అర్థం అవుతలేదు. ఇది కథ ఉన్నది. ఉన్న కాలువలలో కూడా నీళ్ళు వస్తలేవు. నీళ్ళు రాక ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. మా కాలువ ఉన్నదని ఒకటే కానీ ఆ కాలువ మొత్తం బూడబెట్టిర్రు, చేసిర్రు. దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇంతవరకు నీళ్ళే వస్తలేవు. మాకు 10 ఎకరాల భూమి ఉందండి. నేను మనుషులను పెట్టి వ్యవసాయం చేపిస్తాను. అయితే ఈ సంవత్సరం ఈ ర్యాంక్ వస్తుంది, జూన్ వచ్చే ర్యాంక్కి రైతులంతా మీ చాలా ఉండే పనులు చేస్తాను. అప్పుడు బాగా నెక్స్ట్ ఇయర్ బాగా వానలు వచ్చాయి, మంచిగా నీళ్ళు ఉన్నాయి. అప్పుడు బాగా పంటలు పడినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎత్తిపోతల నీళ్ళు బాగా వచ్చేది. ఈ సంవత్సరం వానలు లేవు, కనీసం వర్షాలు లేవు, కనీసం నీళ్ళు కూడా రాని పరిస్థితి ఉంది. నీళ్ళు రావట్లేదు. పంటలు చూడండి, రైతులు చాలా ఒక్కళ్ళనే లేరు. మేము ఎట్లా ఉన్నాం అసలు. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఏం పట్టించుకుంటున్నాం. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు మాకు ఏమీ రావట్లేదండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసారు. కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు గోదావరి వస్తున్నా కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయేది. కనీసం నారు పోయాలన్నా రైతులు నీళ్ళు రాలిపోసే పరిస్థితి లేదు. నీళ్ళు లేవు, అసలు పౌరులు ఎక్కడ నీళ్ళు లేవు. కనీసం ఈసారి గవర్నమెంట్ కొన్ని నీళ్ళు ఎత్తిపోస్తే రైతులకు ఆధారం ఉంటుందని అనుకుంటున్నాను. తొడలు కూడా నీళ్ళు లేవు, బాయిలాల నీళ్ళు లేవు, చెర్రల నీళ్ళు లేవు, కాలువలు రావట్లేదు. మా పంటలు మిరప గింజలు పెట్టినాం, పత్తి గింజలు పెట్టినాం, ఎండిపోతున్నాయి చేతులు. ఆ చేతుల కోసం మేము వాన కోసం ఎదురు చూస్తున్నాం. మేము కోరుతాం. ఇంతకుముందు చెరువులు నిండా ఉన్నాయి, కాలువలు వచ్చేది, శ్రీరాంబాయి కాలువ వచ్చేది. ఇప్పుడు ఆ కాలువ లేవు, చెరువులు నీళ్ళు లేవు, కూలు లేవు, ఊరు లేదు. ఏటి లేకుండా ఏం పని లేకుండా ఇంటికాడ ఉంటారు. గతంలో జూలై నెలలో వచ్చేసరికి బాగా వర్షాలు పడేది, నీళ్లు పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు లేక చాలామంది రైతులు కానీ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మనకి కాళేశ్వరం నీళ్లు
వదిలేసి అన్ని చెర్లలో నీళ్ళుంటే కొంచెం పశువులకు కానీ వాటికి కానీ నీళ్ళుంటాయి, అన్నీ బ్రతుకుతాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఈ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అన్ని చెరువులు నింపాల్సిందిగా కోరుతున్నాను. దానకాల మండలం మహిబాద్ జిల్లా. మాది ఎకరన్నర భూమి ఉందండి. ఇలా అండి మాకు ఇంతవరకు కేసీఆర్ గారు ఉన్నారు, మంచిగా నీళ్ళు వచ్చినాయి, మాకు మంచిగా పంటలు పండినాయి సార్. మాకు సరళాలకు నీళ్ళు వచ్చేది, వాగులకు నీళ్ళు వచ్చేది, అన్నీ ఈ ఆర్ధర కార్తాల మంచి మంచి పంటలు వచ్చేది సార్. మాకు ఈ సంవత్సరం ఏం లేవండి. మా కూలీ బాగుతుంది సార్. మాకు ఎకరన్నర భూమి ఉంది, ఆర్థిక పరిస్థితి కూలీ కూడా ఎవరు పెరగట్లేదు సార్. ఇవ్వాలి మమ్మల్ని. గోదావరి ఏమో వెళ్తుంది, ఆంధ్ర వాళ్ళేమో ఆ గోదావరిని తీసుకొని వాళ్ళు చేస్తారు. మాకు మాత్రం ఇప్పటి వరకు ఏ వాటర్ మన రిజర్వాయర్ ఇప్పటి వరకు ఎలాంటి అక్కడ నుండి లిఫ్ట్ చేయక, రిజర్వాయర్లో వాటర్ లేక, రైతులు 4 రోజుల నుండి దుంతే 4 మళ్ళు పారతలేవు, గ్రౌండ్ వాటర్ లేక. మన పాలకులేమో ఈ విధంగా ఉన్నారు. వాళ్ళేమో గోదావరి ఏమో రోజు వెళ్తూ ఇన్ని రోజులు గోదావరిలో వాటర్ లేవు అని చెప్పారు. ఇప్పుడు గోదావరిలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకి ఇస్తలేరు ఇప్పుడు వాటర్. గోదావరి నుండి ఏమో కిందకి వెళ్ళిపోతూనే ఆంధ్ర వాళ్ళు ఏమో దున్నుకొని వాళ్ళని చేస్తారు. మేము రైతులేమో ఈ గోసలు పడుతున్నాం. దయచేసి దీని మీద ఆయన స్పందించి, ఉన్నంత నాయకులు ఇప్పటికైనా స్పందించి ఆ గోదావరి నీళ్ళు లిఫ్ట్ ద్వారా మాకు ఇస్తే ఉన్న రిజర్వాయర్ల వాటర్ వచ్చి మేము కూడా సస్యశ్యామలం అవుతామని మా కోరిక సార్. దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం, ఈ విధంగా మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకు వాటర్ ఇవ్వండి సార్. కింద గోదావరికి మాత్రం 24 గంటలు పోతున్నాయి ఫుల్గా వాటర్. మనం అందరం చూస్తున్నాం, అకాల వర్షాలు మహారాష్ట్రలో పడే వర్షాల వల్ల పోతున్నాయి. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు మాత్రం దున్నుకొని అది చేస్తారు. మేము మాత్రం రైతులు మాత్రం ఎండకపోతున్నాం గ్రౌండ్ వాటర్ లేక. దగ్గర ఇప్పటికీ మనం నారు పోసి 2 నెలలు అవుతుంది, ఆల్రెడీ నెల 15 రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు మేము ఇలాంటి అది లేదు, దుంతలేము. చూడండి సార్, మా పొలాలు అట్లనే ఉన్నాయి. ఇప్పటి వరకు రిజర్వాయర్ పక్కన ఉండి కూడా వాటర్ లేక బోర్లు కూడా అది అవుతున్నాయి, గ్యాప్ ఇస్తుంది ఇప్పటికి కూడా, కానీ వాటర్ వస్తలేవు. 24 hours ఉన్న నీళ్లు కూడా మనము యూటిలైజ్ చేసుకుంటలేము అని మా కోరిక సార్. ఇక్కడ లేకపోవడం వల్ల పొలాలు దొలాలంటే ఇప్పుడు నారు పోసి దగ్గర నెల 10 రోజులు అవుతుంది. ఇప్పుడు నారు పోసి ఇప్పుడు నెల 5 రోజులు అవుతుంది. ఇప్పుడు దున్నామంటే కనుక 1 ఎకరం పొలం దున్నుడు కాలేదు. నీళ్లు లేవు, గోదావరి నీళ్లు లేవు. గోదావరి నీళ్ళు అక్కడ పోతానంటారు కానీ ఇక్కడ రిజర్వాయర్ నీళ్ళు వచ్చు లేదు, చేసుడు లేదు. అన్ని ఒక్కరు చాలా మంది అట్లా చాలా అవసరపడతారు. పొలం దున్నాలన్నా కూడా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది ఉన్నది. ఈ వచ్చిన కరెంట్ ఒకటి 24 గంటల కరెంట్ అని చెప్పాడు. పొద్దుగాల 5 గంటలకు ఇస్తాడు, 1 గంట ఇస్తాడు, పోతుంది వస్తుంది. అట్నే వచ్చినాక నీళ్ళతో కూడా ఒక మడి కూడా పారతలేదు దున్నాలంటే. చాలా అవసరపడతారు రైతులు. ఇగో ఈ నారు పోసి ఇప్పుడు దగ్గర నెల అయింది. నెలకు ఇవాళ పడుతున్నారు, 25లో పడే నారు నెలకు అవుతుంది. ఇప్పుడు కనుక కూడా దానికి ఇప్పుడు దున్నాలన్నా కూడా రోజు ఒక మడి దున్నుకుంటా ఇప్పుడు నాటేయడం జరుగుతుంది. ఇది రైతులు చాలా ఇబ్బంది పడతారు. దీని గురించి ఏదైనా ఆలోచించండి. నీళ్ళు చాలా పోతున్నాయి, గోదావరి నీళ్ళు తీసుకుపోతారు, వాళ్ళు దున్నుకుంటారు, పంట పండించుకుంటారు, చేసుకుంటారు. ఇప్పుడు సీజన్ అయిపోయినా కూడా ఇక్కడ నీళ్ళు రావడం లేదు. ఇంకో 2 నెలలు అయితే కాలం మీద అయిపోతుంది. అప్పుడు దగ్గర రిజర్వాయర్ నీళ్ళు తెచ్చులేదు, దున్నులు లేదు. రైతులు ఎప్పుడు దున్నుతాడు, ఎప్పుడు పెడతారు నాట అన్నది. 10 రూపాయల నుంచి నీళ్లు సరిగా వస్తలేదు, కరెంట్ కూడా వస్తలేదు, నీళ్ళు కూడా ఉన్న బయలు కూడా ఎండిపోతున్నాయి. ఇక ఇబ్బంది అవుతుంది. ఇక నీళ్ళు ఎప్పుడు ఇడిచేది, నీళ్ళు కూడా ఇడతలేరు, ఆ చెరు కూడా నిండతలేదు. మా బాధలు మేము పడుతున్నాం. ఇప్పుడు దాకా నాటేయకపోతే ఇప్పుడు నెల 10 రోజులే. బస్తాలు ఊరియా బస్తాలు కూడా మొత్తం ఇబ్బంది చేస్తున్నారు. ఆ ఇబ్బంది వల్ల మాకు రైతులకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడతారు? మరి ఊరియా బస్తా పట్టాపాస్ బుక్ ఇస్తా అంటే 2 బస్తాలు ఇస్తాను. నాకు 2 ఎకరాలు ఉండే, ఆ 2 బస్తాలు తర్వాత ఇస్తామంటారు. నెల 10 రోజులు అవుతాను. నెల 10 రోజులు కాబట్టి ఇప్పుడు దాకా నీళ్ళు బారక ఇబ్బంది అవుతుంది. అట్నే ఇంకా దున్నలే, రోజు ఒకటే మడి దున్నుతాను. మాకు వర్షాలు లేవు, ఎస్ఆర్ఎస్పి కాలువ వాటర్ వస్తలేవు. కావున మాకు వెంటనే నీరు విడుదల చేయాలి. దాని పంటలు లేక చాలా ఇబ్బంది అవుతున్నది. రైతులను చాలా నష్టపోతున్నాము. చాలా దయచేసి కంపల్సరీ మాకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు కంపల్సరీ వదిలిపెట్టండి. దయచేసి మీ అందరికీ మా విజ్ఞప్తి. ఎస్ఆర్ఎస్పి కాలువ కింద ఒక 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమి గత 9 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు కాళేశ్వరం నింపి పంపని రిలీజ్ చేసి అన్ని కాలువలకు నీళ్ళు అందించేది. కానీ చాలా ఇప్పుడు కరువు కష్టంలో ఉన్నాం రైతులం. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి నీళ్ళను ఎస్ఆర్ఎస్పి DB8 38 కాలువలు అన్ని కాలువలు నీళ్ళు వదిలి తక్షణం మా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఇబ్బంది పడుతున్నాం. మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. మా మిరప గింజలు కానీ, పొలాలు కానీ
వరి నారు కానీ మొత్తం వడ్లు అలుకుదామన్నా కూడా నీళ్ళు లేవు కనుక తక్షణమే మీరు కాళేశ్వరం ఉన్న నీళ్లను పంప ద్వారా అన్ని కాలువలకు నీళ్ళు వదలాలని చెప్పేసి మా బాధను అర్థం చేసుకొని తక్షణం నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మొలకసువ మొత్తం నీళ్ళు లేక ఎండిపోతున్నాయి. ఎంత దారుణంగా ఉన్నదో చూడండి. తక్షణం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళను వదలాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలి సస్యశ్యామలం మా రైతు బిడ్డలను సస్యశ్యామలం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మాకు ఎస్ఆర్ఎస్పి కాలువ కింద 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం దున్ని నారు వరి గింజలు కూడా వలకడం జరిగింది. ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఇంకా ఎస్ఆర్ఎస్పి కాలువ కింద ఉన్నటువంటి పొలాలకు కనీసం ఒక నీటి చుక్క కూడా రాక ఇక్కడ ఉన్నటువంటి రైతులు మేము చాలా బాధపడుతూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అక్కడ ఉన్నటువంటి నీళ్లను ఎస్ఆర్ఎస్పికి తీసుకువచ్చి అక్కడ నింపిన తర్వాత ఆ నీళ్లను ఈ కాలువల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు కూడా నీళ్లు సమృద్ధిగా చెంది పంటలు బాగా పండేటి. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాలువలు ఆ నీళ్లను ఎస్ఆర్ఎస్పి తరలించకపోగా ఆ నీళ్లు కూడా ఇక్కడ కాలువల ద్వారా రాకపోగా మా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే 2 నెలల కాలం వెనుకకు పట్టింది. ఇప్పటికి మేము నాట్లు పెట్టి మందులు చల్లుకునేటువంటి సమయంలో కూడా ఇప్పటికి నాట్లు పెట్టే పరిస్థితి లేదు. కేసీఆర్ రైతుల పక్షాన నీటిని నిల్వ చేసేయాలనే ఉద్దేశంతో, తెలంగాణను సస్యశ్యామలంగా ఉంచాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. 1,00,000 క్యూసెక్ల నీటిని అందించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో, రైతాంగాన్ని బాగుపరచాలనే సదుద్దేశంతో తెలంగాణను సంకల్పించి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈరోజు చుక్క నీరు లేకుండా రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకులకు పంపించి పట్టుసీమ ద్వారా ఆంధ్రను సస్యశ్యామలం చేసే సదుద్దేశంతో ఉన్నట్టు స్వచ్ఛందంగా కనిపిస్తుంది. ఈ ఉద్దేశాన్ని మానుకొని కాళేశ్వరంను నీటి సామర్థ్యాన్ని నింపి రైతులకు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా సైంటిస్టులు ఇప్పటికే చెప్తున్నారు, ఎల్నినో ప్రభావం ఉంది, నీరు లభించకపోవడం జరుగుతుంది అని. పడిన ఒక్క చుక్కనైనా దాంట్లో నిల్వ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా రేవంత్ రెడ్డి వెంటనే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ యొక్క రిజర్వాయర్కు నీళ్లు వచ్చేది. ఇప్పుడు ఆ నీళ్లు రాకుండా ఈ చంద్రబాబు అడ్డుకొని, మన రేవంత్ రెడ్డి అడ్డుకొని అట్టి నీళ్లను, కాళేశ్వరం నీళ్ళను అనేది నీళ్లు మొత్తం తీసుకుపోయి ఆంధ్రాకు తరలిస్తాడు. మేము రైతులం ఇక్కడ నీళ్లు లేక పంటలు పండించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము కావాలని గత ప్రభుత్వం మాకు ఇక్కడ రిజర్వాయర్ కట్టించింది. దానికోసం మాకు ఎప్పటికీ నిండుకుండలా ఉండే ఈ యొక్క రిజర్వాయర్ అనేది ఇప్పుడు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నది. మరి నీళ్ళ బాధ అనేది ఎవరు చెప్పుకోవాలి? ఏ సమస్య ఉన్నా ఈ ప్రభుత్వం అనేది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చినాకనే మాట్లాడాలి. కానీ అనవసరంగా మనకు ఇది ఇస్తాను అది ఇస్తాను చెప్పడం వరకు గొప్పలే తప్ప, కానీ ఏదైనా నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా కానీ చేయవలసిన పని అయితే ఈ ప్రభుత్వానికి సూచిస్తానని నేను. మాకు కావాల్సింది కరెంటు. అంతకుముందు గత ప్రభుత్వం కరెంటు ఇచ్చింది, మాకు నీళ్ళు ఇచ్చింది, తర్వాత ఇంకా రోడ్స్ ఇచ్చింది, అభివృద్ధి చాలా చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. దానికి ఎంత ప్రయత్నం చేసినా మన బాధలు, రైతుల బాధలు చెప్పుకుందామంటే ఇక్కడ ఏ నాదుడు కూడా మనకు కనపడతలేడు. కాబట్టి మీరు చాలా గుర్తించుకొని ఇప్పటికైనా మా యొక్క రైతే రాజు అని వెన్నెముకనే మాట్లాడే మాటలకు ఇక్కడ ఉన్న వ్యత్యాసానికి చాలా తేడా అనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా మీరు ఒకవేళ తెలిసి అంటే మీరు కూడా కళ్ళు తెరుచుకొని అయినా కానీ మీరు ఈ ప్రాంతానికి రాండి. ఇక్కడ ఈ కొడగన మండలం జనగాం జిల్లాకు వచ్చి చూడండి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది మీకు వర్షాభావ పరిస్థితి తక్కువ ఉన్నందున మీరు కాళేశ్వరం నీళ్లు అక్కడికి ఆంధ్రాకు తరలించకుండా మాకు తక్షణమే మా ఒక రిజర్వాయర్కు, మా తెలంగాణకు వాడుకునే ప్రయత్నం చేయగలరని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో వాటర్ ఉన్నవి కానీ ఈ ఆంధ్రాకి వెళ్ళగొట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దాన్ని తొందరగా మా యొక్క తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి ఆ నీరుని మా తెలంగాణ వైపు, మా తెలంగాణలో ఉన్న జిల్లాలందరికీ మాకు న్యాయం చేసేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించవలసిందిగా కోరుచున్నాము. మీ ప్రజలము మేము ఏ విధంగానైతే కేసీఆర్ ప్రభుత్వంలో మాకి ఎల్లవేళలా అండదండగా ఉండుకుంటూ ప్రతి ఒక్క రైతు యొక్క సమస్యల్ని
అనుక్షణం క్షణక్షణం వెంటాడుతూ ఉండే, కాపాడుకుంటూ ఉండే. ఈ రోజున ఏ రైతు వల్లబోసుకునేదే తప్పించి సంతోషమైన రైతు ఎవరూ లేరు. నీళ్ళ కానించి మొదలుకొని ప్రతి ఒక్కటి రైతులకి అన్ని సమస్యలే. ఈ యొక్క యూరియా బస్తా ఈరోజు దొరకట్లేదు. యాపులని డిఏపికి అలా పిండి బస్తాకి దాదాపు ఒక 1000 రూపాయలు, ఒక 50-100 పెరగడం అంటేనే ఎక్కువ. అటువంటిది 1000 రూపాయలు ఒక బస్తా పెరిగితే రైతు ఏం బాగుపడతాడు? ఎంత పెట్టుబడి కావాలి? పేరు భిక్షపతి, జనగాం డిస్ట్రిక్ట్ కొడకండ్ల మండలం నరసింగపురం విలేజ్ కింద రైతులము. మాకు వాటర్ సమస్య బాగా ఉంది. రిజర్వాయర్లకు నీళ్లు తక్షణం రావాలని కోరుకుంటున్నాం. అదే దయాకర్ హయాంలో ఉన్నప్పుడు ఆయన ముందుండి చేసేది. ఇప్పుడు యశస్విని రెడ్డి గారు మాకు సానుకూలంగా లేదు, రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కాళేశ్వరం వాటర్ మొత్తాన్ని ఆంధ్రాకి తరలించడం జరుగుతుందని మాకు అర్థమవుతుంది. కాకుండా అదే మనకున్న రిజర్వాయర్లను ఫస్ట్ వాటర్ స్టోర్ చేయాలని కోరుకుంటున్నాం. మా రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. వర్షాలు లేక ఈ రిజర్వాయర్ మీద ఆధారపడి రైతులు చాలా అవసరాలు పడుతున్నారు. కొంచెం దయచేసి కొంచెం వాటర్ వచ్చేటట్టు చూడాల్సిందిగా కోరుచున్నాం. కాళేశ్వరం నీళ్ళు మాకు ఇంతవరకు ఇచ్చిపెట్టలేదు. వర్షాలు పడక జనాలు ఇబ్బంది అవుతారు. కాళేశ్వరం నీళ్ళు ఆంధ్రకు తరిస్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చలేదు ఎవరికి జనాలు. ఆంధ్ర కుమ్మక్కాయి అటు నీళ్ళు పంపించుడు తెలంగాణకు సహించలేదు. మేము చెప్పేది రేవంత్ రెడ్డి మాకు నీళ్ళు ఇచ్చిపెట్టండి. ఇచ్చిపెడితే తెలంగాణ జిల్లాలో రైతులందరూ సంతోషంగా ఉండి పారించుకొని పొలాలు దున్నుకొని ఉంటారు. వర్షాలు కాలం గాక ఒడ్లు సుధా కొనక దాదాపు 2 నెలలు జనాలు ఇసుక వాడి అలిష్ట వాడి ఒక్కొక్కరు చనిపోయిన రోజులు సుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్ని హామీలు ఒప్పుకున్నాడు కానీ ఏ హామీ ఇస్తలేడు. మేము చేసేది వ్యవసాయం. నాకు 6 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు నీళ్లు లేవు. కేసీఆర్ ఉండగా ఈ నీళ్లు ఫుల్గా ఉండేది. కాళేశ్వరం నీళ్లు ఇటు వచ్చేటి వాటిని ఆంధ్రకు పంపుతాడు. మాకు ఈ రైతు బంధు సుధా యాసింగి 2 ఎకరాలకి ఇచ్చిండు, తర్వాత ఇయ్యలేదు. మరి అన్ని హామీలు అన్నీ ఒప్పుకున్నాడు కానీ ఏ హామీ చేస్తలేడు. మా ప్రభుత్వం ఇట్లా నడుస్తుంది. మరి అందరికీ న్యాయం చేయాలని చెప్తాను. ఆ చెరువుకు నీళ్లు ఈసారి ఏమైంది అంటే ప్రతిసారి మాకు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఫస్ట్ మా చెరువుకు నీళ్లు రింపినాకనే బయటికి దేవాదుల కాలం బయటికి పంపించేది. అలాంటిది ఇప్పుడు లేకుండా మా చెరువుల నీళ్లు ఆ నీళ్లు పోసినట్టే బయటికి తబాదాలు చేసుకుంటా మాకు పంటకు నీళ్ళు ఇవ్వంటే మొన్న ఏ సారు డి సార్ ఇద్దరు వచ్చి అయితేనే నీళ్ళు వదులుతాం లేకపోతే లేదా అని మొన్న చెప్పిపోయిన అన్నట్టు. ఎందుకంటే మేము పంట పండిస్తేనే మాకు బతుకు తెరువు అన్నట్టు. అలాంటిది ఇప్పుడు లేకుండా మా చెరువులో అప్పుడు నారు పోసుకుంటే వాటికి కూడా నీళ్ళు ఇస్తలేరు. మా చెరువుల నీళ్ళు అయితే కంపల్సరీ బయటికి కొడతాళ్ళు. అదొకటి మాకు చెరువు రింపి వాళ్ళు తీసుకపోతే సరిపోతుంది. ఎందుకంటే మాకు ప్రతిసారి చెరువులో నీళ్ళు ఉండగానే బయటికి పంపించేది. ఫస్ట్ స్టార్టింగ్లో వర్షం స్టార్టింగ్లో మాకు నీళ్ళు ఉంచేది, తతిమై పట్టుకపోయేది. అలాంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా చేసి పట్టుకపోతాళ్ళు. రాంపేట సల్వాగు ప్రాజెక్ట్ కింద మాకు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి సార్. దయచేసి ప్రభుత్వం మాకు వెంటనే స్పందించి మేము నార్లు పోసుకొని ఉన్నాం. మాకు పంట చేనులు ఖరాబ్ కాకుండా తొందరగా మాకు పంటలు చేతికొచ్చే ఏర్పాటు చేయాలని మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని కోరేది ఇది ముఖ్య గమనిక ఏమనగా మరి మా ఉన్న ఎకరాలల్లో మేము పని చేసుకుంటేనే బతకడంలో, లేకపోతే మాకు ఎలాంటి ఆధారాలు లేవు. చెరువులు కుంటలు మొత్తం నింపించితేనే మాకు అన్నిటికీ సౌకర్యం జరుగుతుందని మేము ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మాకు అందరికీ వాటర్ వదలాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. మా చెరువు నీళ్ళు మాత్రము బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాము. మాకున్న చెరువుల నీళ్ళేమో మాకు ఇవ్వడానికి ఇరిగేషన్ వాళ్ళు వద్దని చెప్పి నిన్న మీటింగ్లో చెప్పి సపరేట్ వెళ్ళిపోయినారు. అందుకు మాకు వాటర్ కావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి తొందరగా మాకు వాటర్ వదలాలని చెప్పి మా మనవి చేసుకుంటున్నాం. తీసుకుపోవడం జరిగేది. వర్షాలు వచ్చేసరికి ఇప్పుడు మాకు చెరువులు నింపి ఉంచితే ఆ వర్షాలు వచ్చేసరికి వాటర్ మాకు అనుకూలమైపోతాయి. పంటలు కూడా ఎండిపోకుండా మేము రైతులను బతకడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గోదావరి నీళ్ళు చాంపేట మండలం సల్వాగ్ ప్రాజెక్టు కింద పార్కాల కొరకు నీళ్ళు ఇవ్వనని ఏఈడి ఇక్కడ మీటింగ్ పెట్టిపోయింది. ఇప్పుడు
ఎత్తిపోతల పథకం నీళ్ళ పోతుంది, స్టేషన్ కనుపూర్ నీళ్ళు కొడతారు. మాకు పార్కాలకు నీళ్ళు ఇవ్వాలి, నార్లు ఎదిగి ఉన్నాయి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కంపల్సరిగా దీన్ని స్పందించాలి. చెర్లు నింపి మాకు నార్లకు నీళ్ళు ఇవ్వాలి. మేము పంటలు పండించుకోవాలా వద్దా, మేము ఎట్లా బతకాలి? దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలి. వర్షాలు ఇప్పుడు వాడిద్ర కాట్ అయిపోయింది, వర్షాలకు వచ్చింది. ప్రైవేట్ చెరువుల మొన్న మీటింగ్ పెట్టి వ్యవసాయ అధికారులు నీళ్ళు ఇవ్వాలని చెప్పిందట. ఈ పత్తులు ఇక మొన్న పెట్టిన గింజలు మొలిచినాయి, సగం మొలిచిన ఎండిపోతుంది. ఆరుతడి పంటలు కట్టుకోవాలన్నా కానీ ఆ చెరువుల నీళ్ళు ఉంటే నుంచి పైప్ వేసుకొని పండించుకోవచ్చు. ఆల్రెడీ నార్లు పోసినాం, ఇప్పుడు నార్లకు కూడా నీళ్ళు లేకుండా ఇది. ఏదన్నా ఒకటి అధికారులు స్పందించి మాకు నీళ్ళు ఇప్పియాలని కోరుకుంటాను. లేకపోతే ఇప్పటి వరకే దాదాపు ముడుగులు అవి పెట్టుబడి వంట బస్తాలు ఆల్మోస్ట్ అందరం తెచ్చుకున్నాం, అలికినాం. అవి కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఈ వర్షాలు పడతలు ఇప్పుడు గవర్నమెంట్ స్పందించి మాకు చెరువు నింపి నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటాను. అసలు మాకు కావాల్సింది ఏంటి కదంటే పెద్ద పూసాల వరకు మాకు కొంతైనా నాట్లు పడాలి. ఆ పెద్ద పూసాల పోయింది, చిన్న పూసాలకు వచ్చింది. ఆ వడ్డలకి నీళ్లు లేక నారు మొలుసులు లేదు. మాకు కొద్దిగానన్నా నీళ్ళ సహకారం చేస్తే మాకు అవి ఆ వడ్లు మొలుస్తాయి. ఆ తర్వాత 15 రోజులు 20 రోజుల కన్నా నాట్లు వేసుకునే అటువంటి అవకాశం మాకు కనపడుతుంది. అందులోకెళ్ళి నీళ్లు రాని అని అంటే మాకు బాధ జరిగిపోతుంది. మాకు ఖచ్చితంగా నీళ్లు మాత్రం వదలాలి సారు. మేము ఇది విధంగానైనా మాకు పంట పండకపోతే మేము ఎట్లా బతకలేము. ఆ పంటతోనే మేము లాభాదాయం మాట్లాడతాం, కానీ లేకపోతే మాకు ఎట్లా వస్తాయి? ఆ నీళ్లు మాత్రం కొద్దిగా వదిలిచ్చే అటువంటి అవకాశం మాట్లాడాలి మనం.